అసెంబ్లీ గేట్ కూడా దాటినామని చెప్పారు. కానీ మీరు మంత్రిగా ఉన్నారు. సో మీరు ఎలా నిన్న 14 ఏళ్ళ నిరీక్షణ ఎలా ఫలించింది? నిజంగా పవన్ కళ్యాణ్ గురించి చాలా మంది సదాకర్ మాట్లాడారు. కొంతమంది దత్తత పుత్రుడు అన్నాడు, కొంతమంది ప్యాకేజ్ సార్ అన్నాడు, కొంతమంది 3 పెళ్లిళ్ళు అన్నారు. నిజంగా ఎవడో ఏదేదో రాస్తారన్న. నిజంగా యాజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నేను కూడా చాలా బాగుపడంటే మమ్మల్ని ట్రోల్ చేయటాలు కానీ, ఏదైనా మాట్లాడుతుంటే లైక్ కంటు చూపిస్తామని దాని ట్రోల్ చేయటాలు కానీ, నిజంగా మాకు చాలా సార్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్పడానికి మేము చాలా సార్లు భయపడ్డాం నిజంగా. కానీ నిజంగా వీరు ఎవడెవడైతే అన్నాడు ప్రతి ఒక్కరు నిజంగా అన్న మాట రివర్ తీసుకోవాల్సి వచ్చింది. నిజంగా మరత పెట్టే ఛాన్స్ ఉందన్న. నిజంగా మీద చాలా హ్యాపీ ఫీల్ అయినా. పవన్ కళ్యాణ్ అన్న నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపిన మాట ఎప్పుడు చిన్న అనుకున్నా. నిజంగా నెరవేర్తా అనుకున్నా. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నిజంగా ఇప్పుడు నేను చనిపోయిన కూడా పెద్ద పరగ ఫీలింగ్ వస్తుంది. నేను చాలా మంది ఫ్యాన్స్ కూడా నిజంగా పవన్ కళ్యాణ్ ఆ రకంగా చూడాలనుకున్నాం. నిజంగా చాలా మంది చాలా ఎన్నో మాట అన్నారు, అవ్వదురా అది జరగదురా అని అన్నారు. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ వ్యక్తి చెప్తున్నా, నేను ఆయన సినిమా కోసం ఫ్యాన్ అవ్వలేదన్నా. తను చేసిన హెల్ప్, తను చేసిన మానవత్వానికి ఫ్యాన్ అయ్యాం. నిజంగా అట్లాంటి వ్యక్తి నిజంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ అన్న జస్ట్ మీరు చూడాలన్నా అసెంబ్లీ అడుగు పెడుతుంటే ఉంటది భయ్యా. నిజంగా ఆ విజువలైజేషన్ చూడలేకపోతాను. నిజంగా తను ఎప్పుడైతే తను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత చిరంజీవి కాలు మొక్కటాలు గానీ నిజంగా వాళ్ళు చూస్తుంటే అక్కడ మీరు చూడండి ఐఎస్ వీస్ ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ ఒక మంచి మానవతావాది నిజంగా రాజకీయ రావడం అనేది చాలా బాగుంటుంది. ఒక చెప్తాను పవన్ కళ్యాణ్ నిజంగా నీతి నిజాన్ని తిరుగుతాం మంచితనానికి మారిపోయారు. సో అట్లాంటి వ్యక్తి నిజంగా రాజకీయ రావడం చాలా బాగుంటుంది. నిజంగా ఇట్లాంటి వ్యక్తులు మళ్ళీ మరి రారన్న, చాలా అరుదుగా ఉంటారు ఇట్లాంటి వ్యక్తులు. పవన్ కళ్యాణ్ అనే నేను అన్న మాట విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? నేను చాలా ఫీల్ అయినా. నేను వేరే వర్క్ చేసుకోవటం నిజంగా వర్క్ లో వర్క్ వదిలేసి నేను వీడియో చూస్తాను. నిజంగా చాలా హ్యాపీ. అలాంటి వ్యక్తులు చాలా మంది చాలా హ్యాపీ ఫీల్ ఉన్నారంట. ఒకటి చెప్తాను, నేను పవన్ కళ్యాణ్ కి చెప్తా గాంధీ ఒక మాట అన్నా, ఎప్పుడైతే ఒక అమ్మాయి రోడ్డు మీద 12 టైంలో రోడ్డు మీద నడుస్తుంది అప్పుడు నిజమైన శాస్త్రం వచ్చింది. నిజంగా నెరవేర్చే దమ్ము సత్తా వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న. నిజంగా ఒక మంచి మానవతావాది పవన్ కళ్యాణ్ వ్యక్తి. నిజంగా మాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంకా చూద్దాం మరి ముందు ఇంకా పరిపాలన ఉంది కాబట్టి మీద 100% చాలా హ్యాపీ అయినా. ఎవడెవడు ఎదురు రాస్తారన్న పవన్ కళ్యాణ్ గీర్ దాటినాయో అదే అన్నారు. కానీ నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా హ్యాపీ. నిజంగా పిఠాపురం ప్రజలందరికీ నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా మీ పుణ్యాన పవన్ కళ్యాణ్ పిఠాపురం పుణ్యాన నిజంగా ఈ అసెంబ్లీ అడిగి పెట్టాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు. నిజంగా చాలా హ్యాపీ పెడతాను. నిజంగా మీరు ఓట్లేసిన ప్రతి ఒక్కరికి పేరు నిజంగా మీ కాలం నమస్కారాలు చెప్తున్నాను నేను. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. పిఠాపురం ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. సో పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం తో పాటు హోమ్ మినిస్ట్రీ కూడా ఇస్తే బాగుంది అభిమానులకి, కానీ ఇవ్వలేకపోయారు. దాని మీద మీరేమంటే ఇస్తారా అన్నాను? అవునన్నా కాదన్నా డిప్యూటీ సీఎం పెద్ద అన్నాను. అవునాను కదా. సో మాకు మేము కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలనుకున్నా. నిజంగా ఆంధ్రప్రదేశ్ జనసేన జెండా ఎగరాలనుకున్నాం. జనసేన జెండా ఎగిరేసాం ఆల్రెడీ. సో మాకు డిప్యూటీ సీఎం ఈజ్ ఈక్వల్ టు సీఎంఏ. సో మొన్న చంద్రబాబు నాయుడు చెప్పాడు నాతో పాటు పవన్ కళ్యాణ్ గానీ నా తర్వాత పవన్ కళ్యాణ్ అనలేదు. సో నిజంగా మా సీఎం అన్న తను. సో నువ్వు అవునన్నా కాదని మేమైతే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నిజంగా వర్తన ఫీల్ మాకైతే కలిగిందన్న. కూటమి గెలిచిందనే వాక్యాలు వినిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ అభిమానులు. ఈయన వల్లే కూటమి గెలిచింది వాక్యం నువ్వు అవునన్నా కాదని అంతే కదా. ఇంతకుముందు మీరు చూసారు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ లేదు. సో పవన్ కళ్యాణ్ వల్ల బీజేపీ కొన్ని సీట్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ సీట్ వస్తే మీరు చూడన్నా 22+ ఎవరికి వస్తాయన్న. చాలా మంది చాలా రాజకీయ నాయకులు ఉన్నారు. సో వాళ్ళు 100 పోటీ చేసి 20 కూడా రావాలి. సో పవన్ కళ్యాణ్ 22 ప్లేస్ పోటీ చేశాడు, 22 గెలిచాడు. 2 పార్లమెంట్ పోటీ చేశాడు, 2 పార్లమెంట్ గెలిచాడు. అది కదా నా పవన్ కళ్యాణ్ అంటే. అది కదా దమ్ము అజెండా, అది కదా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే. ఇది కదా మాకు కావాల్సిన. నిజంగా మీద చాలా హ్యాపీ ఫీల్ అయిన 100%. ఇట్లాంటి వ్యక్తి రాజకీయాలు వస్తుంటే నిజంగా అప్పుడు మాకు అనిపిస్తుంది నా యూత్ పాలిటిక్స్ రావాలంటారు. కానీ చాలా మంది వస్తుంటే చాలా నెగిటివ్ ట్రోల్ చేస్తారు. నిజం పవన్ కళ్యాణ్ వల్ల చాలా మంది యూత్ కి ఇంట్రెస్ట్ వచ్చింది. అరే నేను కూడా రాజకీయాలు రావచ్చు అంటే చదువుతో పాటు రాజకీయాలు చేస్తూ ఎప్పుడు 10,000 జాబ్ కు కాకుండా నిజంగా మేము కూడా రాజకీయాలు రావచ్చు అని ఒక మంచి రోల్ మోడల్ గా మాకు సెట్ చేస్తారు. నిజంగా చాలా పంపించింది. కొద్దిసేపు కానీ పైకులు చూడాలి, కొద్దిసేపు కానీ అక్కడికి ఇది కాదు. నిజంగా రాజ్యాధికారం రావాలంటే ప్రజలకు మంచి చేయాలంటే రాజకీయాలు రావాలని ఒక ట్రెండ్ సెటర్ గా సెట్ చేసిన పవన్ కళ్యాణ్ నిజంగా టార్చ్ వేరని చెప్పుకోవచ్చు అన్న. సో ఇలాగే కూటమి కొనసాగుతుంది అనుకుంటున్నారా? ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటున్నారా? సో నాకైతే నమ్మకం ఉందన్న. పవన్ కళ్యాణ్ కి బీజేపీ చాలా అంటే మంచి ఫ్రెండ్షిప్ ఉంది. 100% అది చీలదు. సో అటు ఇటు అయినా కూడా టీడీపీ వసతి అవుతుంది. సో ఎట్టి ఏమైనా కూడా ప్రభుత్వాన్ని కూలిపోయే ఛాన్స్ లేదు. మేమైతే చెప్తున్నా ఒక వ్యక్తి చెప్తాను టీడీపీ చంద్రబాబు నాయుడు వ్యక్తి ఒక మంచి విజన్ ఉన్న నాయకుడు అన్నతాను. నిజంగా చెప్తాను. ఇప్పుడు చంద్రబాబు శిష్యుడు ఎవరైనా రేవంత్ రెడ్డి తెలంగాణలో. సో ఒక ఇంగ్లీష్ ఒక డైలాగ్ ఉంటాను, ఏ లీడర్ ఇస్ వన్ హూ క్రియేట్స్ మోర్ లీడర్. లీడర్ అన్నవాడు 2-3 డైలాగులు మీడియం చెప్పడంతో మాత్రం లీడర్ అయిపోడన్నా. 10 మంది నాయకులు తయారు చేసే లీడర్. నిజంగా సీతక్క గానీ లేకపోతే రేవంత్ రెడ్డి గానీ ఎంతో మంది లీడర్ తయారు చేసిన చంద్రబాబు నాయుడు. నువ్వు అవునాను కదా తెలంగాణ డెవలప్ చేసి చంద్రబాబు నాయుడు కేటీఆర్ సభకు చాలాసార్లు ఇప్పాడు. సో నిజంగా చంద్రబాబు నాయుడు అప్పట్లో నిజంగా అప్పుడు ఎలక్షన్ తను అంటే డెవలప్మెంట్ యొక్క ఫోకస్ రాజకీయాలు పెట్టలేదు కాబట్టి నిజంగా అప్పుడు జగన్ గెలిచాడు. కానీ అప్పుడు జగన్ వచ్చేవాడు కాదు. నిజంగా మాకు ఇప్పుడు కూడా ఒక మంచి విజన్ నాయకుడు, అదే ఒక మంచి దమ్మున నాయకుడు, ఒక మానవత నాయకుడు, నిజంగా మంచి రామరాజ్యం లాంటి ఫీలింగ్ మాకు కలిగింది.